ఇప్పుడు ప్రతి వ్యాపార సంస్థకి ప్రొప్రైటర్ పేరు కూడా పెట్టాలన్నటువంటి కాన్సెప్ట్కి సంబంధించి మరొక కీలకమైనటువంటి అడుగుబడింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా అదే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా ఉజ్జయినిలోని హోటళ్లు, తోపుడు బండ్ల మీద విక్రయాలు జరిపేవాళ్ళు వాటి మీద తమ పేర్లను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించింది. క్యూఆర్ కోడ్, ఫోన్ నెంబర్ కూడా జత చేయాలని పేర్కొంది. ఈ ఆదేశాలు ఉల్లంఘించిన వారికి 2,000 రూపాయల నుంచి 5,000 వరకు జరిమానా విధిస్తామని, వారి స్టాల్స్ను తొలగిస్తామని హెచ్చరించింది. యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, ముస్లింలు తమ లక్ష్యం కాదని ఉజ్జయిని మేయర్ ముఖేష్ తత్వాల్ చెప్పుకొచ్చారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయి నేమ్ ప్లేట్లు ఒకే పరిమాణం, రంగులో ఉండాలని మొదట చెప్పినందుకు అమల్లో జాప్యం జరిగింది. ప్రస్తుతం ఈ నిబంధనలు సడలించాం. దుకాణాల యజమానులు వారి పేర్లు, ఫోన్ నెంబర్లు ప్రదర్శిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఉజ్జయిని హిందువులకు పవిత్రమైన నగరం. దుకాణాల యజమానులు వివరాలు తెలుసుకునేటటువంటి హక్కు భక్తులకు ఉంటుంది అని చెప్పుకొచ్చారు. ఈ నిబంధనలు ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుంటే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా తమ రాష్ట్రంలో అదే పెడతానన్నారు. విపక్షాలు దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. కన్వర్ యాత్ర జూలై 22 నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రారంభమైనటువంటి ఈ చర్చ అన్ని రాష్ట్రాలకి పాకుతోంది.